ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపులందరికీ నమస్కారం. అందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అక్టోబర్ 3వ తారీఖు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జగన్మాత అయిన ఆది పరాశక్తిని పూజించటం మన సాంప్రదాయం. సనాతన ధర్మం ప్రకారం మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. శరత్ ఋతువు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ ఋతువు ప్రారంభం నుంచి ఆ తల్లిని ఆరాధిస్తాం కనుక శరన్నవరాత్రులుగా పిలుస్తారు. శరదృతువు ప్రారంభంలో ప్రకృతిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. యమదంష్ట్రలు తమ ప్రభావాన్ని చూపించటం వల్ల ఈ శరత్కాలంలో ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. అలాగే మృత్యువుకు ఎంతో అనుకూలంగా ఉండే కాలం ఈ శరత్కాలం. అయితే వీటన్నిటి నుంచి తేలికగా తప్పించుకునే మార్గం జగన్మాతను ఆరాధించటం ఒక్కటే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ నవరాత్రి సమయంలో అమ్మవారు ఎంతో ప్రసన్నంగా దర్శనమిచ్చి ఆ తల్లిని సేవించిన వారికి తన అనుగ్రహాన్ని అందిస్తుంది. నవరాత్రులలో ఉభయ సంధ్యలలోనూ ఆ తల్లిని పూజించటం ఎంతో మంచిది. అలాగే నవరాత్రులలో చేసే కుమారి పూజ, సువాసిని పూజ అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఈ 9 రోజులలో లలితోపాఖ్యానం, దుర్గా సప్తశతి పారాయణం చేస్తుంటారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఆ తల్లిని అతి సులభంగా ప్రసన్నం చేసుకునే విధానం ఈ శరన్నవరాత్రి పూజా విధానం. మొదటి 3 రోజులు అమ్మవారిని మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. మనలోని దుర్గుణాలను పోగొట్టుకోవటానికి మహాకాళీ స్వరూపంగా అమ్మవారిని షోడశోపచారములతో పూజించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. దుర్గుణాలు పోయిన తరువాత వాటి స్థానంలో సద్గుణములు కలగాలి. అందువల్ల సద్గుణ సంపదను కలిగించే మహాలక్ష్మిగా తరువాతి 3 రోజులు ఆరాధన చెయ్యాలి. సద్గుణాలను పొందిన తరువాత కేవలం తన స్వార్థం కోసమే కాకుండా అందరూ బాగుండాలన్న విశాల దృక్పథంతో ప్రవర్తించాలి. అలా ప్రవర్తించే విధానం చేత సంతోషించిన తల్లి మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. అందువల్ల చివరి 3 రోజులు జ్ఞాన స్వరూపిణి అయిన మహాసరస్వతిగా పూజిస్తారు. ఈ విధంగా అమ్మవారిని పూజించటం వల్ల పూర్ణత్వం సిద్ధిస్తుంది. 9 రోజుల పూజ సంవత్సరమంతా ఆరాధించిన ఫలితాన్నిస్తుంది. నవత్వంలోనే పూర్ణత్వం ఉంటుంది. చివరిగా విజయదశమి నాడు ఈ 9 రోజుల పూజా ఫలితం సిద్ధిస్తుంది. అపరాజితాదేవిగా విజయదశమి నాడు అమ్మవారు దర్శనమిస్తారు. ఇంతటి పవిత్రమైన ఈ శుభ సమయములో ప్రాపంచిక వ్యవహారాలపై మనస్సు పోనివ్వకుండా సదా ఆ తల్లిని స్మరిస్తూ స్తుతిస్తూ నియమనిష్టలతో తల్లిని ఆరాధించాలి. అటువంటి ఆరాధనా శక్తిని ఆ తల్లి మనందరికీ కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. శ్రీమాత్రే నమః.